సహకార సంఘాల ఉద్యోగుల న్యాయమైన కోరికలను తీర్చాలంటూ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కోవూరు పట్టణంలోని రైల్వే ఫీడర్ రోడ్డులో ఉన్న ఎన్డీసీసీ కోవూరు బ్యాంక్ బ్రాంచ్ నందు సహకార సంఘాల ఉమ్మడి నెల్లూరు జిల్లా యూనియన్ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దీక్షలు నేటికి 5వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సహకార సంఘాల ఉద్యోగుల న్యాయమైన కోరికలపై ప్రభుత్వం స్పందించకుంటే దీక్షలు కొనసాగుతాయని తెలిపారు. 2019 తర్వాత చేరిన ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని పీఆర్సీ ఇచ్చి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరారు. అనంతరం పలువురు ఉద్యోగస్తులు మాట్లాడారు. ఇప్పుడు వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేనందువలన ఈరోజు జేఏసీ కార్యాచరణ మళ్ళీ తదుపరి కార్యాచరణ ఏమనేది ఈరోజు సాయంత్రం 5 గంటలకి సమావేశంలో నిర్ణయించుకోవడం. మేమైతే ఈ కోరికలు మా కోరికలు అనేది న్యాయమైనది. మేము అడిగే ప్రధానమైన డిమాండ్లు 2. ఒకటి, 2019 తర్వాత ఎవరైతే జాయిన్ అయ్యారో ఆ సిబ్బందిని కూడా పర్మిట్ చేసి తదుపరి కొరవాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకోమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా 36 జీవోను అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాము. అదేవిధంగా మాకు 2 హెచ్ఆర్సీ రావాల్సిన 2 పీఆర్సీలు రావాల్సినవి ఉన్నాయి. ఆ 2 ఇచ్చేసి మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నాము. గవర్నమెంటు మమ్మల్ని మా బాధల్ని ఒక్కసారి పరిశీలించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. జీవో నెంబర్ 36 అయితేనేమి 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగస్తుల్ని పర్మనెంట్ చేయటం అయితేనేమి ఈ విషయాల్లో గవర్నమెంట్ ఎందుకు జాప్యం చేస్తుంది అనేది నేను మీడియా ముఖంగా గవర్నమెంట్ని అడుగుతా ఉన్నాను. దీనివల్ల గవర్నమెంట్కి ఏమి లాస్ వస్తుంది, అనివార్యం ఏముంది? మేము కోరినటువంటి డిమాండ్స్ని గవర్నమెంట్ మీద ఏ విధమైన బడ్డం లేకుండా మేము మా కోరికలను అడుగుతూ ఉన్నాం. ఈరోజు మేము కోరే కోరికలన్నీ న్యాయబద్ధమైనవి. హెచ్ఆర్ పాలసీని జీవో నెంబర్ 36లో ఉండే అంశాలు మొత్తాన్ని అమలుపరచవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగస్తులను వెంటనే పర్మనెంట్ చేయాలని మా ప్రధాన డిమాండ్లుగా మేము అభ్యర్థిస్తూ ఉన్నాం గవర్నమెంట్కి. 36 జీవోని అమలు చేయమంటున్నాము. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఈ జీవోని ఇచ్చినారు. తర్వాత వచ్చిన పాలకవర్గం కూడా గవర్నమెంట్ కూడా అమలు చేయలేదు. ఆ జీవోని మేము అమలు చేయమంటున్నాము. దానికి ఎటువంటి ఆర్థిక భారము గవర్నమెంట్ మీద కానీ ఖజానా మీద కానీ ఏమీ పడదు. మా సహకార సంఘాల్లోనే మేము జీతాలు తీసుకుంటాం. కేవలం ఒక జీవోని ఇంప్లిమెంట్ చేయడమే ఒకటే. దాన్ని ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో మాకు అర్థం కావటం లేదు. 2024-25 10th క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహారం. పి ఖ్యాతి లక్ష్మి 595, కె తేజస్విని 594, ఓ సంజన 591 మార్కులు సాధించడమే కాకుండా 580కి పైగా 10 మంది విద్యార్థులు, 550కి పైగా 37 మంది విద్యార్థులు, 500కు పైగా 58 మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్నందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్కే విశ్వసాయి స్కూల్. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించండి. బ్రాంచ్ 1 మాగుంట లేఅవుట్, బ్రాంచ్ 2 చిల్డ్రన్స్ పార్క్ రోడ్, నెల్లూరు. I'm Lord. Please subscribe to N3 TV.